హలో గాయస్, నేను మీ సాయి తేజ. ఇంకొక 3 ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్తో అయితే మేము ముందుకు వచ్చిన. ఫస్ట్ జాబ్ అప్డేట్ వచ్చేసి కాగ్నిజెంట్లో ఉంది గాయస్. ఇది ఎంఐఎస్ ఎగ్జిక్యూటివ్ అనమాట. వాకిన్ వచ్చేసి రేపే జూలై 23కి, ఓకేనా. అండ్ జాబ్ రోల్ ఏమో ఎంఐఎస్ ఎగ్జిక్యూటివ్, ఓకేనా. క్వాలిఫికేషన్ వచ్చేసి బీకామ్ బీబీఏ. అండ్ ఇక్కడ బ్యాచ్ నేను చెప్తున్నా క్వాలిఫికేషన్ 2023 to 2026 పాస్ అవుట్స్ మాత్రమే దీనికి ఎలిజిబుల్ అనమాట, ఓకేనా. అండ్ వాకిన్ డేట్ ఆల్రెడీ మీకు చెప్పిన జూలై 23 రేపు వాకిన్ ఉంది. వాకిన్ టైమింగ్స్ గైస్ 9 AM to 11 AM అంట, ఓకేనా. ఓకే గైస్, ఇప్పుడు నేను చెప్తున్నా అండ్ మీకు దీనికి కావాల్సిన స్కిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. అండ్ అలాగే జాబ్ లొకేషన్ కూడా మీకు ఇంపార్టెంట్ కదా, ఓకేనా. సో ఇది మనకి ఓకే, ఇది మనకి ఒరిజినల్స్ ఉండాలంట సర్టిఫికేట్స్ అయితే. అండ్ మస్ట్ బీ ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్స్, ఓకే గైస్. యూ హ్యావ్ టు వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్స్. అండ్ క్యాండిడేట్స్ విత్ నాలెడ్జ్ ఇన్ ఎక్సెల్ అండ్ అకౌంట్స్ బ్యాక్గ్రౌండ్, ఓకేనా. ఎక్సెల్ అండ్ అకౌంట్స్ బ్యాక్గ్రౌండ్లో మీకు నాలెడ్జ్ ఉండాలి. అండ్ మీకు కావాల్సిన స్కిల్స్ వచ్చేసి మీకు ఎక్సలెంట్ ఎంఎస్ ఎక్సెల్ స్కిల్స్. సెకండ్ ఏంటంటే మనకి ఎక్సెల్లో మనకి అడ్వాన్స్ ఫార్ములాస్, పైవాట్ టేబుల్స్, వీలుకప్, ఎక్స్ లుకప్, డేటా అనాలిసిస్, రిపోర్టింగ్ అండ్ డేటా మేనేజ్మెంట్, ఇవన్నీ ఉంటాయి మనకి. ఇవన్నీ ఎక్సెల్లో ఏంటంటే ఫంక్షన్స్. అండ్ క్యాండిడేట్స్కి మెయిన్గా ఉండాల్సిన టాస్క్ ఏంటంటే, మీరు కంప్లీట్ చేయాల్సిన టాస్క్ ఏంటంటే, వాళ్ళు ఎక్సెల్ రిలేటెడ్ మీకు టాస్క్ ఇస్తారన్నమాట. వాటిని యూ హ్యావ్ టు ఫినిష్ ఎట్ ఆన్ టైం అనమాట, ఓకేనా. అండ్ ఇంకొకటి గాయస్, ఇక్కడ మనకి 9 AM to 11 AM అని అన్నారు కదా, వీలైనంత తొందరగా అక్కడికి వెళ్ళండి. ముందే చెప్తున్నా, ఇక్కడ ఏం చెప్పారంటే ఫస్ట్ 350 క్యాండిడేట్స్ ఫస్ట్ ఎవరైతే వస్తారో ఓన్లీ ఫస్ట్ 350 క్యాండిడేట్స్ మాత్రమే లోపలికి అలో చేస్తారంట, ఓకేనా. మీరు ఒకవేళ లేట్ అయితే మీరు ఇంటర్వ్యూ ఇచ్చే ఛాన్సెస్ కూడా కోల్పోతారు గాయస్. ముందే నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను మీకు, ఓకేనా. మీరు తీసుకెళ్లాల్సింది ఏంటంటే 2 copies ఆఫ్ రెజ్యూమ్ అండ్ గవర్నమెంట్ ప్రూఫ్ అంటే మీ ఆధార్ కార్డ్, ఓకేనా. ఆధార్ కార్డ్ ఆర్ పాన్ కార్డ్. ఇంకొకటి ఏంటంటే పర్సనల్ ల్యాప్టాప్ అస్సలు తీసుకెళ్ళకండి, ఓకేనా. అస్సలు తీసుకెళ్ళదు పర్సనల్ ల్యాప్టాప్. క్యారీ యువర్ మొబైల్ ఛార్జర్ యాజ్ ఇంటర్వ్యూ విల్ ఏ ఫుల్ డే యాక్టివిటీ. గైస్ ఇంకోటి చెప్తున్నా, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ బట్టి ఈ కాగ్నిజెంట్ ఇంటర్వ్యూ అనేది ఫుల్ డే యాక్టివిటీ అనమాట. ఒకవేళ కొన్నిసార్లు లేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అందుకని ఎంతకైనా మంచిది మొబైల్ ఛార్జర్ తీసుకొని వెళ్ళండి. ఒకవేళ మీరు మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు అక్కడే ఉండాల్సి వస్తుంది యాజ్ పర్ ద ఇంటర్వ్యూ అనమాట, ఓకేనా గైస్. మీకు లొకేషన్ వచ్చేసి కాగ్నిజెంట్ ఆఫీస్, గార్ టవర్ 5, కోకాపేట్ గైస్. ఇది ఆల్రెడీ మనకు తెలుసు, మనకి 2 లొకేషన్స్ ఉంటాయి కదా. అండ్ ఇది కోకాపేట్లో అనమాట. ఇప్పుడు నేను చెప్పింది మొత్తం కోకాపేటే గైస్ లొకేషన్ అయితే, ఓకేనా గైస్. ఇది ఇప్పుడు నేను చెప్పే వాకిన్స్ చాలా ఇంపార్టెంట్. ఇది ఫ్రెషర్స్కి, ఓన్లీ ఫ్రెషర్స్కి అనమాట. ఈ వాకిన్స్ వచ్చేసి మనకు రేపే ఉన్నాయి, జూలై 23, రేపు థర్స్డే, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి డైబోల్డ్ నెక్స్ట్ డోర్ వాకిన్. వాళ్ళు ఏం చేస్తున్నారంటే డైబోల్డ్ నెక్స్ట్ డోర్ వాకిన్ అనమాట. ఇది డైబోల్డ్ కంపెనీ వాళ్ళు అసోసియేట్ సర్వీస్ డెస్క్ రిప్రజెంటేటివ్ అనమాట రోల్కి హైర్ చేసుకున్నారు. దీనికి మీకు వచ్చేసి క్వాలిఫికేషన్ ఎనీ బ్యాచిలర్ డిగ్రీ, ఎక్స్పీరియన్స్ వచ్చేసి 0 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట. వాకిన్ డేట్ వచ్చేసి జూలై 23. రేపే వాకిన్ టైమింగ్స్ చెప్తున్నాం, జాగ్రత్తగా అండి. మార్నింగ్ 11:30 AM to ఈవినింగ్ 5 అనమాట, ఓకేనా. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోతాం గాయస్. బాయో ఆర్ బానో సునో మేరీ బాత్. సబ్స్క్రైబ్ అసలు రావట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఇగో చెప్తున్నాను గైస్, ఇది
అసోసియేట్ సర్వీస్ డెస్క్ రిప్రజెంటేటివ్. నంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ అయితే మనకు 15 ఉన్నాయి. నేనైతే ఓపెనింగ్స్తో సహా చెప్తున్నా, మీ ఇష్టం, వెళ్తారో వెళ్ళరో మీ ఇష్టం. ఓపెనింగ్స్ అయితే 15 ఉన్నాయి. డైబోర్డ్లో ఆల్రెడీ చెప్పిన నేను. ఫ్రెషర్స్ ఇది మంచిగా కంప్లీట్ 0 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. మీరు ఏం చేయాలంటే మీ రెస్పాన్సిబిలిటీ వచ్చేసి ఇన్బౌండ్ కస్టమర్ కాల్స్ ని హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇది కంప్లీట్గా టికెటింగ్ సిస్టమ్ అనమాట. ఓకేనా, ఇది కంప్లీట్గా ఏంటంటే కస్టమర్ సర్వీస్ రోల్. మీకు ఉండాల్సిన స్కిల్స్ ఏంటంటే ఐటీ హెల్ప్ డెస్క్, సర్వీస్ డెస్క్ మేనేజ్మెంట్, ఐటీ సర్వీస్ డెస్క్, హెల్ప్ డెస్క్ ఆపరేషన్స్, టెక్నికల్ హెల్ప్ డెస్క్ అండ్ ఎండ్ యూజర్ సపోర్ట్ హెల్ప్ డెస్క్ మేనేజ్మెంట్ మనకి. ఓకేనా, అండ్ దీని లొకేషన్ గైస్, లొకేషన్ వచ్చేసి మనకి డైబోల్డ్. ఇది ఎక్కడ ఉందంటే 9th floor వేగా బిల్డింగ్, వి అసెండస్ ఐటీ పార్క్, ప్లాట్ నెంబర్ 17, సాఫ్ట్వేర్ యూనిట్స్, లేఅవుట్ హైటెక్ సిటీ, మాదాపూర్, హైదరాబాద్, తెలంగాణ 5308. మీరు ఏం కంగారు పడకండి, నేను కంప్లీట్గా మీకు ఈ వాకిన్ వెన్యూ అనేది నా డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేస్తాను వీడియో ఎండింగ్లో. ఓకేనా, ఇంకొకటి లాస్ట్ జాబ్ ఆపర్చునిటీ వచ్చేసి గైస్, ఇది మనకి టెక్ మహీంద్రాలో ఉంది గైస్, ఇది లాస్ట్ అయితే. ఓకేనా, ఇంకోటి గైస్ నేను చెప్పేది ఏంటంటే, నేను చెప్పేటివన్నీ చాలా జెన్యూన్ అనమాట. మీరు కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు కూడా ఆన్లైన్లో. ఓకేనా, నేను కూడా ఒక బాధితుండే, నాకు కూడా MBA అయిపోయింది, ఖాళీ నేను కూడా పోతున్నా వాకింగ్, ఏం సెట్ అయితే లేవు బ్రో. ఇక బాయ్, టెక్ మహీంద్రాలో వాకింగ్ ఉంది బాయ్. ఇది మనకు వచ్చేసి కస్టమర్ సపోర్ట్ వాయిస్. దీనికి మీకు కావాల్సిన క్వాలిఫికేషన్ వస్తుంది, జబర్దస్త్ వస్తుంది. HSC, అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్. ఇది గాయస్ ఇంటర్ నుండి PG చదివిన వాళ్ళకి అన్నమాట. ఇంటర్ వాళ్ళు వెళ్ళొచ్చు వాకింగ్కి, డిగ్రీ వాళ్ళు వెళ్ళొచ్చు, PG వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. మంచిగా ఉంది. ఇది ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ కంట. వాకింగ్ డేట్ వచ్చేసి మీకు జూలై 23rd నుండి ఆగస్ట్ 20 వరకు. చాలా లాంగ్ అనమాట వాకిన్. ఇది టెక్ మహీంద్రాలో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఓకేనా, జూలై 23rd నుండి ఆగస్ట్ 20 వరకు అయితే ఉంది గైస్ వాకిన్. ఆగస్ట్ 20 వరకు వాకిన్స్ మీకు అవుతూనే ఉంటాయి. ఓకేనా, ఎవరైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. వాకింగ్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 10 AM to 12 AM అనమాట. ఓకేనా, లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. మీకు లొకేషన్ ఇవన్నీ చెప్పాలి కదా గైస్. జాబ్ రోల్ వచ్చేసి BPO కస్టమర్ సపోర్ట్, ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ అంట. మీకు నంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ కూడా చెప్తున్నా, జాగ్రత్త వినండి. నంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ వచ్చేసి మనకి 50 ఉన్నాయి. ఓకేనా, ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్. డెసిగ్నేషన్ మీకు ఏమి ఇస్తారంటే, ఫ్రెషర్ కదా, అసోసియేట్ ఇస్తారు గాయస్. ఇది అయితే మంచి ప్యాకేజ్ ఉంది, జబర్దస్త్ ప్యాకేజ్ ఇస్తున్నాడు టెక్ మహీంద్రా వాడు. 3 LPA to 4.5 LPA గాయస్. ఇది ఫ్రెషర్స్ 3.5 to 4.5 అంట. మీకు ఇన్ హ్యాండ్ 35 to 40 వరకు వస్తాయి ఫ్రెషర్కి. ఎక్స్పీరియన్స్కి ఏమో 5.75 LPA. ఎక్స్పీరియన్స్ అంటే మినిమం 1.6 years ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు 5 LPA వరకు ప్యాకేజ్ వస్తుంది. ఓకేనా గైస్, దీనికి మీకు కావాల్సింది ఏంటంటే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ గైస్. ఇది కంప్లీట్గా UK షిఫ్ట్ గైస్ ఇది. ఓకేనా, యూ హ్యావ్ టు వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్స్ అనమాట. ఓకేనా, ద క్యాండిడేట్ షుడ్ కంఫర్టబుల్ వర్కింగ్ ఇన్ రొటేషనల్ నైట్ షిఫ్ట్స్. ఇది మీకు వచ్చేసి రొటేటింగ్ నైట్ షిఫ్ట్స్ ఉంటాయి. నైట్ షిఫ్ట్స్ అనేవి కామన్. 5 day వర్క్ అనమాట. ఇది ఓన్లీ వీక్లో మీరు 5 days మాత్రమే వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ 2 rotational వీక్ ఆఫ్స్, వీక్లీ 2 rotational వీక్ ఆఫ్స్ ఉంటాయి. మీకు జాబ్ రెస్పాన్సిబిలిటీ వచ్చేసి హ్యాండిల్ ఇన్బౌండ్ కాల్స్ ఫర్ ఇంటర్నేషనల్ కస్టమర్స్ అండ్ టు అండర్స్టాండ్ ద కస్టమర్ క్వైరీస్ అండ్ యూ హ్యావ్ టు రిజాల్వ్. ఓకేనా గైస్, కస్టమర్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. డెలివర్ ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్ విత్ క్లియర్ అండ్ ప్రొఫెషనల్ కమ్యూనికేషన్. ఎన్ష్యూర్ ఫస్ట్ కాల్ రెజల్యూషన్ అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. గైస్ ఇదిగోండి చెప్తున్నా, నేనైతే ఇంటర్వ్యూ రౌండ్ కూడా చెప్తున్నా, వేరే వాళ్ళు చెప్పకపోవచ్చు. ఫస్ట్ రౌండ్ వచ్చేసి HR రౌండ్ ఉంటుంది మీకు వెళ్ళంగానే.
తర్వాత విఎన్ఏ రౌండ్, తర్వాత ఊప్స్ రౌండ్ ఉంటుంది. ఓకేనా? మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే అక్కడికి 2 కాపీస్ ఆఫ్ రెజ్యూమ్ అండ్ ఆధార్ అన్నమాట. ఓకేనా? 2 కాపీస్ ఆఫ్ రెజ్యూమ్తో పాటు ఆధార్ కార్డు తీసుకెళ్ళండి. అంటే మీకు చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత మీకు ఒక స్లిప్ ఇస్తారు లోపలికి, ఒక టోకెన్ అనమాట. మీ అది గైస్ ఇక్కడ మీకు కంపెనీ వాళ్ళు ఎక్సలెంట్ బెనిఫిట్స్ అయితే ఇస్తున్నారు. అదేంటంటే క్యాబ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారంట, పికప్ అండ్ డ్రాప్. ఓకేనా? విత్ ఇన్ రేడియస్. చాలా గోల్డెన్ ఆపర్చునిటీ గాయస్, అసలు వదిలిపెట్టద్దు. ఓకేనా గైస్? మీరు ఎవరైతే వాకిన్కి వెళ్తారో అక్కడికి మనీసాయి దీప్ అని మీ రెజ్యూమ్ మీద మెన్షన్ చేయండి. నేను మీకు డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియో మీకు ఇంతవరకు నచ్చిందంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ సాహితీ అవర్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అండ్ ఏమైనా కాంపిటేటివ్ కానివ్వండి, లేదంటే ఇట్లా మనకి ఐటీలో నాన్ ఐటీ కాప్ ఎలాంటి వేకెన్సీస్ అయినా నేను మీకు చెప్తాను. ఓకేనా? ప్లీజ్ 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 అండ్ కైండ్లీ రిక్వెస్టింగ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ సాహితీ వాయిస్. అండ్ ఇంకొకటి గాయస్, ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి కదా, అవన్నీ జెన్యూనే. నేను మీకు వాటి లింక్స్, వాటి వాకిన్ వెన్యూ, జాబ్ లొకేషన్ అన్నీ మీకు నా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఓకేనా గైస్? అక్కడికి వెళ్ళి అప్లై చేసుకోండి. ఓకేనా గైస్? జై హింద్.